పులివెందుల ఒంటిమిట్టలో పోలింగ్ కొనసాగుతోంది. మరో గంటలో పోలింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట పులివెందులలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పులివెందుల వైసీపీ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు గాను పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ వైసీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలతో వాగ్వాదం నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. పులివెందుల ఒంటిమిట్టలో పోలింగ్ కొనసాగుతోంది. అక్కడి పరిస్థితులకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర. ధనలక్ష్మి, ఉదయం 7 గంటలకే ప్రారంభమైనటువంటి ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ దాదాపుగా తుది దశకు చేరుకుందని చెప్పవచ్చు. కేవలం గంట సమయం మాత్రమే ఉంది. ఇప్పటివరకు వచ్చినటువంటి సమాచారం మేరకు పులివెందులలో 74% పోలింగ్ అయింది. ఒంటిమిట్టకు సంబంధించి 69% పోలింగ్ అయినట్టుగా తెలుస్తోంది. కేవలం గంట సమయం మాత్రమే ఉండడంతో క్యూ లైన్లలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఆ ఓటు వినియోగించుకుంటే హక్కు మాత్రం తప్పనిసరిగా ఇస్తామని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. దాదాపుగా ఇప్పటికే క్యూ లైన్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఓటు వినియోగించుకున్న తర్వాత ఈ గంట వ్యవధిలో ఎంతమంది పోలింగ్ కేంద్రానికి వస్తే వాళ్ళందరికీ కూడా ఓటేసే అవకాశం అయితే కల్పిస్తారు. ఇక మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఒకంత ఉద్రిక్తంగా మారిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ముందస్తు చర్యల భాగంగా హౌస్ అరెస్ట్ చేసినటువంటి అవినాష్ రెడ్డి తిరిగి క్యాంప్ ఆఫీస్కి రావడము, క్యాంప్ ఆఫీస్కు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ఓటర్లు తలరావడంతో ఒకవైపు ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు ఒంటిమిట్టలో కూడా అటు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పోలింగ్ బూతులకు వెళ్ళినటువంటి సమయంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఇరు పార్టీ వాళ్ళను చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు పోలీసులు. ప్రస్తుతం 2 చోట్ల కూడా ప్రశాంతంగా పోలింగ్ అయితే జరుగుతోంది. ఈ 2 ఘటనలకు జరిగినటువంటి ఇష్యూస్లో అటు పోలింగ్ కేంద్రాలను సర్దుమణించిన పోలీసులు 2 ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇటు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర అయితే మొత్తం పోలింగ్ ముగిసే సమయానికి ఎంత శాతం వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? చివరి గంట సమయం మాత్రమే ఉండడంతో ఇప్పటి వరకు ఇటు పులివెందుల్లో 71%, 72% దాకా వచ్చింది. ఈ 72% కాస్త 80%కి అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కు కూడా వినియోగించుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే మందకొడిగా సాగుతోంది. చివరి గంట నుంచి కూడా ఓటర్లు అయితే ఆల్రెడీ ఓటు హక్కు వేసిన వాళ్ళు మళ్ళీ మిగిలిన వాళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాలకైతే ఇంకా రాలేదు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మందకొడిగానే పోలింగ్ సాగుతుంది. కాబట్టి ఇక చివరిగా మిగిలిన ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ వేస్తారు. సో ఇక్కడ ఒక 80% వచ్చే అవకాశం ఉంది. అక్కడ 73-72% దగ్గర ఆగిపోయే అవకాశాలు ఒంటిమిట్టలో కనిపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా సాయంత్రం 5 గంటల వరకు ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది లోపలికి వెళ్ళి స్వేచ్ఛగా తమ ఓటును అయితే వేసే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఎటువంటి సంఘటనలు జరగకుండా అన్ని చోట్ల పటిష్టమైన బందోబస్తు పెంచారు. భారీ భద్రత నడుమ అయితే పోలింగ్ ప్రస్తుతం సజావుగా జరుగుతుందని చెప్పవచ్చు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సురేంద్ర. పులివెందుల ఒంటిమిట్టలో ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది. కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతున్నప్పటికీ కూడా పోలీసులు అక్కడ భారీగా మోహరించి టీడీపీ వైసీపీ శ్రేణుల్ని చెదరకొడుతూ ప్రశాంత వాతావరణం పోలింగ్ కొనసాగేలా ఏర్పాట్లయితే చేస్తున్నారు. ఇంకొక గంటే సమయం ఉంది పోలింగ్కి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అక్కడ జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్ది సేపటి క్రితం వరకు కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులతో ఇరు వర్గాలకి సంబంధించిన వారు కొంత వాగ్వాదం సృష్టించే ప్రయత్నం చేశారు. ఒకరిపై ఒకరు వారు వాదనలు ఆడుకుంటూ ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగిన వాతావరణం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం పోలీసులు ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రం వద్ద భారీగా మోహరించారు. ఎటువంటి ఉద్రిక్త వాతావరణం అక్కడ కొనసాగకుండా అయితే ఏర్పాట్లు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. జనాలకి 50 మంది